హే గాయ్స్, ఇట్స్ డే 2 వ్లాగ్ అనమాట. గోవాలో మనం ఉండేది ఇప్పుడు సౌత్ గోవా అనమాట. సో మేమున్న రిసార్ట్ సీ బ్రీజ్ రిసార్ట్. ప్రీవియస్ వీడియోలో మేము లోపల వ్యూ చూపించాము, రిసార్ట్లో రూమ్ ఎలా ఉంది, మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది అని. సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. పార్కింగ్, ఒక చిన్న లాన్ లా స్పేస్ ఉంది మనకి ఇక్కడ. ఓవరాల్ అయితే రిసార్ట్ బాగుంది. సో డే 2 కదా, మేము ఫస్ట్ బీచెస్లో స్టార్ట్ చేద్దామని చెప్పి మాకు దగ్గరలో ఉన్న కోలా బీచ్కి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7కి అట్లా స్టార్ట్ అయినాము బీచ్కి. మేము ఉండే ప్లేస్ మజోడా నుంచి కోలా బీచ్ ఒక 38 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ అయినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇట్లా మేము ఏం చేయలేదు, అన్నీ బయటే చేద్దాము ఫస్ట్ అయితే అనుకున్నాం. సో స్టార్ట్ అయిపోతే మొత్తం గ్రీనరీ, మ్యాక్సిమం కొబ్బరి చెట్లే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. దారిలో వెళ్తుంటే ఒక టీ స్టాల్ కనిపించింది మాకు, బాగుందని చెప్పేసి. సో ఇక్కడ దిగి మేము టీ తాగినాము. ఇలా ఫ్రాంక్గా చెప్పాలంటే టీ టేస్ట్ బాగాలేదు, బట్ ఏదో ఇంకా అడ్జస్ట్ కావాలని చెప్పేసి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం కోలా బీచ్కి. మార్నింగ్ మేము స్టార్ట్ అయిన టైంకి ఎక్కువ సన్నీగా లేదు క్లైమేట్, చాలా కూల్గా క్లౌడీగా ఉండే కొంచెం. సో గ్రీనరీ వ్యూ అంతా బాగా అనిపించింది మాకు, మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మేము కోలా బీచ్కి. సో కోలా బీచ్కి ఎంటర్ అయ్యే ముందు మాకు ఆల్మోస్ట్ ఒక ట్రెక్కింగ్ లాగా అయిపోయింది. ఇక్కడ రోడ్ అస్సలు బాగాలేకుండే, ఇన్ బిట్వీన్ మధ్యలో మొత్తం ఘాట్ రోడ్స్ లాగా అనిపించింది, ప్లస్ మొత్తం మట్టి రోడే. లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం స్లోప్లా ఉంది, ఇంకా అస్సలు కారు కూడా పైకి వెళ్ళలేదు. సో అని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఒక సైడ్కి కార్ పార్క్ చేసుకొని బై వాక్ వెళ్ళిపోయినాం. ఇంకా అలోన్ లైక్ 1-2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇంకా మేము పాపని పట్టుకొని, కొంచెం హ్యూమిడిటీ అయితే చాలా ఉండే, ఇంకా రైనీ సీజన్లో అయితే చాలా కష్టం ఇలా వెళ్ళాలంటే. వచ్చేసినా మేమైతే ఫైనల్గా బీచ్ దగ్గరికి. వ్యూ మాత్రం సూపర్బ్ అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మోర్ ఓవర్ నాకైతే చాలా భయమైంది ఫస్ట్ బీచ్ చూడగానే, ఎందుకంటే ఈ బీచ్లో చాలా వేవ్స్ వస్తూ ఉండే అనమాట, చాలా అంటే చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తూ ఉండే. అండ్ ఇక్కడ బీచ్ మధ్యలో మనకు రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ కోలా బీచ్ అండ్ అంజనా బీచ్లో రాక్స్ ఉంటాయంట, మిగతా బీచెస్లో ఎక్కువ ఉండవంట రాక్స్ అనేవి. సౌత్ గోవాలో ఇది ఒక ఫేమస్ బీచ్ కోలా బీచ్ అనేది. మస్తు అనిపించింది బీచ్ చూసినప్పుడు అయితే. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక బీచ్ చూసినా నేనైతే అనిపించింది. బట్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం చాలా భయమైంది, బికాస్ వేవ్స్ అన్ని దగ్గరకు వస్తూ ఉండే. అండ్ ఈవెన్ మాకు స్విమ్మింగ్ కూడా రాదు. సో మేము ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, దూరమే ఉండి చూస్తూ ఉండే బీచ్. ఇక కార్తీక్ ఉండేసి లేదు నేను వెళ్తా బీచ్లోకి వెళ్తా కొద్దిసేపు అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను నేనైతే. ఇదొక వ్యూ అనమాట అటు సైడ్ మొత్తం. ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు, నేను మా తమ్ముడు నడుచుకుంటూ అటు సైడ్ ఒక వ్యూ రౌండ్ వేద్దామని చెప్పేసి వచ్చినాము. కార్తీక్ అంటే వెళ్ళిపోయాడు బీచ్లోకి, పోయాడు రాక్ మీద కూర్చుంటే ఒకసేపు. నాకేమో భయం అవుతా ఉండే ఆ వేవ్స్ చూసేసరికి, రారా అని పిలుస్తూ ఉంటే లేదు నేను రాను ఆడనే కూర్చుంటా అని చెప్పేసి కూర్చున్నాడు. సరే అని చెప్పేసి నేను వీడియో తీస్తూ ఉండే దూరం నుంచి. ఇక కొంచెం దగ్గరికి వెళ్ళాం బీచ్కి. ఇదొక వ్యూ అనమాట, వెనకాల మొత్తం కొబ్బరి చెట్లు, అటు సైడ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి కోలా బీచ్లో మనకి. మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మా పాప బీచ్ చూడడం ఫస్ట్ టైం కాబట్టి ఆ బీచ్ చూసి ఎంత ఏడ్చిందంటే చాలా ఏడ్చింది. ఆ వేవ్స్ చూసి ఏదో తన పైకి ఏదో వస్తున్నట్టు చాలా భయపడింది. ఇది ఇటు సైడ్ చూసి ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. ఇంకా మనకు షిప్పింగ్ అవన్నీ ఏం లేకుండే, అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అయింది క్రౌడ్. మేము వెళ్ళే టైంకి అయితే ఎక్కువ ఎవరు లేకుండే. ఇక చూసేసి ఒక 1-2 hours అక్కడ స్పెండ్ చేసి మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే తిని స్టార్ట్ అయిపోయినాం ఇంకా మేము.
ఇట్లా స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ క్లైమ్ చేసుకుంటే మెల్లమెల్లగా వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ కోలా బీచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ దగ్గరలో ఉండే బీచ్ ఏందని చూస్తే మాకు ఒక 24 కిలోమీటర్స్లో మోబర్ బీచ్ ఉందన్నమాట. సో సరే అని మోబర్ బీచ్కి స్టార్ట్ అయిపోయినాం. గోవాలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మనలా కాకుండా ఇళ్ళన్నీ ఐ క్యాచ్ కలర్స్ వేసుకుంటారు, చాలా బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ చూస్తాను నేనైతే. మస్తు అనిపించింది వ్యూ. ఇల్లు అయితే ఆ పెయింటింగ్స్ అవన్నీ డిఫరెంట్గా యూనిక్గా. ఫైనల్గా వచ్చేసినాం మేమైతే మోబర్ బీచ్కి. ఇట్లా ఎంటర్ కాగానే బీచ్ కనిపించేసింది. మోబర్ బీచ్ వచ్చేసి ఒక ప్రైవేట్ బీచ్ అండ్ వైట్ శాండ్ బీచ్ అనమాట, అండ్ క్లీన్ బీచ్ ఇది. యాక్చువల్లీ ఇది ఒక ప్రైవేట్ బీచ్. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మొత్తం 5 స్టార్ రిసార్ట్స్ వల్ల అండర్ ఏరియాలో ఉంటుంది. సో ఈ బీచ్ యాక్సెస్ కూడా మోస్ట్లీ ఆ రిసార్ట్స్ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో మేము వచ్చిన టైం ఇది మాన్సూన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ద రిసార్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో అందుకే మాకు యాక్సెస్ వచ్చి ఉండే బీచ్కి. ఇంకా మేము ఇక్కడ షేడ్ ఉందని నేను మా పాప కూర్చున్నాం. ఎట్లయినా మా పాప బీచ్ చూసి ఏడుస్తుంది కాబట్టి కార్తీక్ ఇంకా కళ్యాణ్ వెళ్ళి బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాటర్లో. ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్ అనిపించినాయి కంపేర్ టు కోలా బీచ్ నాకైతే. సో ఇదే అనమాట ప్రైవేట్ స్పేస్ మొత్తం. ఓన్లీ ఆ రిసార్ట్స్ వాళ్ళకే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. అక్కడ కొందరు ఫారినర్స్ కూడా కనిపించినారు మాకు. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఆ బీచ్లో ఆడుకున్నాం కాసేపు. కార్తీక్ ఇంకా బీచ్ లోపలికి ఫొటోస్ చూద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను ఇంకా పాపని. బట్ పాప మాత్రం పాపం భయపడుతూనే ఉండే. కానీ మస్తు అనిపించింది అట్లా వేవ్స్ అన్ని దగ్గరకు వస్తూ ఉంటాయి. బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది. బట్ చాలా ఎండ్ ఉండే యాక్చువల్లీ వెళ్ళిన టైంకి. సో ఒక 2 hours అట్లా టైం స్పెండ్ చేసేసి మేము వెళ్ళిపోయినాం ఇంకా. నెక్స్ట్ మోబోర్ బీచ్ నుంచి మా రిసార్ట్కి వెళ్ళిపోయినాం ఇంకా మజోడాకి. అప్పటికే మాకు టైం అరౌండ్ 2 to 3 అయ్యి ఉండే. సో మేము రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈవినింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మజోడా బీచ్కి స్టార్ట్ అయినాం. మజోడా బీచ్ మా రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 kilometer, చాలా దగ్గర ఉండే. ఇక వెళ్ళిపోదాం, సన్సెట్ కూడా చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయినాం. ఇంకా ఈవినింగ్ కదా, కంపల్సరీ మనం టీ తాగాలి కాబట్టి పక్కన ఒక టీ స్టాల్ కనిపించింది. దిగి అక్కడ సమోసా వడపావు తీసుకొని టీ తాగినాం. బాగుండే అక్కడ మాత్రం టీ అయితే. తాగేసి వెళ్ళిపోయినాం ఇంకా మజోడా బీచ్కి. అండ్ దిస్ ఈజ్ ద మజోడా బీచ్ అనమాట. ఇక్కడ ఏంటంటే బీచ్ నుంచి వాటర్ నుంచి కెనాల్ లాగా ఫామ్ అవుతున్నాయి ముందు కొన్ని. అక్కడ కొన్ని వాటర్ ఉండే. సో ఈవినింగ్ టైం కదా, చాలా కూల్ ఉండే వెదర్ అయితే. బాగుండే కూడా, చాలా ప్లెజెంట్ వ్యూ. మజోడా బీచ్ కూడా వైట్ శాండ్ బీచే. ఇది కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ ప్యూరెస్ట్ బీచ్ అనమాట సౌత్ గోవాలో. ఇక్కడ చిన్నపిల్లలు కూడా మంచిగా శాండ్లో ఆడుకుంటూ ఉండే. మా తమ్ముడు వెళ్ళిపోయింది ఇంకా బీచ్లోకి. వేవ్స్లో వాటర్లో ఫుల్ ఆడుకుంటూ ఉన్నాడు. మస్తు మజా వచ్చింది లిటరల్లీ. లిటరల్లీ మజోడా బీచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్ అని చెప్తాను నేనైతే. వై బికాస్ విత్ క్లీన్ వాటర్ అండ్ ప్యూర్ శాండ్ అండ్ మంచి అట్మాస్ఫియర్ ఉండే. పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ అనిపించింది. నేనైతే అందరికీ మస్ట్ విజిట్ బీచ్ అని చెప్తా మజోడా. మీరు పీస్ఫుల్ని ఇంకా బీచ్ కంప్లీట్గా ఎంజాయ్ అనుకుంటే మాత్రం మజోడా బీచ్కి కంపల్సరీ పోవాల్సిందే.
నేను కూడా బీచ్ లోపలికి వెళ్ళి వాటర్లో ఇంకా శాండ్లో కొంచెం ఆడుకున్నాను, టైం స్పెండ్ చేసిన. చాలా మంచిగా అనిపించింది, అస్సలు రాబుద్ది కాలే బీచ్ నుంచి అయితే, అంత బాగుంది అక్కడ. మేము ఈవినింగ్ వెళ్ళింది మెయిన్గా సన్సెట్ చూడడానికి. సో ఫైనలీ దిస్ ద సన్సెట్ వ్యూ మాత్రం క్రేజీ అని చెప్పొచ్చు. ద బీచ్ వ్యూ అండ్ ద పీస్ఫుల్, ద శాండ్, ద వాటర్, ద వేవ్స్ అండ్ ఫైనలీ ద సన్సెట్. ఇట్స్ రియలీ సూపర్బ్ అసలు. సో యా, దట్ వాజ్ అబౌట్ డే 2 సౌత్ గోవా బీచెస్. కంప్లీట్లీ ఎంజాయ్డ్. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో డే 3 ఏముంటుందో చూద్దాం. స్టే ట్యూన్. బై బై.